వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బాగా పెరిగిద్ది, డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టాటా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు 5,000 ఎకరాలు కావాలంటారు. పక్కన గన్నవరం ఉంది కదా, 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవ్వరు కదా. ఆల్రెడీ గన్నవరం ఉంది, గన్నవరం డెవలప్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ ఎందుకు అంటున్నారు? గన్నవరంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగే పరిస్థితులు లేవండి. బేగం మీకు ఇదే చిన్న ఉదాహరణ చెప్పాను సార్. ఆ రోజున 2002లో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి నిర్ణయం తీసుకునే రోజుకి బేగంపేట ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఉంది సార్. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 2,000 ఎకరాలు కావాలి, 3,000 ఎకరాలు కావాలని శంషాబాద్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డే, మీకు తెలియదు కాదు. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఈ మూడింటి వల్లే ఇవాళ హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. ఆ రోజున హైదరాబాద్ జనాభా 40 లక్షలు, ఇవాళ 2 కోట్లు. 20 సంవత్సరాల్లో ఇంత మార్పు రావడానికి కారణం హైదరాబాద్లో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఈ మూడింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు 99-2004 మధ్యలో ఏర్పాటు చేసిన ప్లానింగ్ మాత్రమే. అందువల్ల ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ఎప్పుడు మా నాయకుడు ఇవాళ గురించి ఆలోచించడు, రాబోయే 20 సంవత్సరాలు నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అని ఆలోచిస్తాడండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక 5,000 ఎకరాలు కావాలి, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు కావాలి, అంటే 7,500 ఎకరాలు నెట్ కావాలి. 7,500 ఎకరాలు కావాలి అంటే మనం 30,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తే కానీ 7,500 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చే పరిస్థితులు ఉండవండి. 30,000 ఎకరాలు మనం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేస్తే 15,000 ఎకరాలు వస్తుంది నెట్ ప్రాడెడ్ ఏరియా. దాంట్లో 7,500 ఎకరాలు ప్రజలకు వెళ్తే, పబ్లిక్కి వెళ్తే 7,500 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర మిగిలిద్దండి. పంట భూములన్నీ కూడా ఇలా రాజధానికని, సోలార్లకని, దీనిలకని తీసుకుంటూ పోతే ఇక మనకు పంట ఉత్పత్తి ఎలా వస్తుందంటారు సార్? పంట భూములు ఒక పక్క రైతులు మీరే చెప్తున్నారు, పంట పండిస్తే సరైన ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారని మీరే చెప్తున్నారు. పంట పండించుకునే వాటికి పంట భూములు పుష్కలంగా ఉన్నాయి సార్. ఆ పంట ఆదాయం లేకపోతే ప్రభుత్వం ఉండేది కనీస మద్దతు కల్పించి రైతులను ఆదుకోవడానికే కదా సార్. మా ఏరియాలో తీసుకుంటే ఒక మండలంలో భౌగోళికంగా 50,000 ఎకరాలు ఉంటే 20,000 ఎకరాల్లోనే పంట వేస్తున్నారండి. మిగిలిన 30,000 ఎకరాల్లో ఎందుకు పంట వేయట్లేదండి? పంట ఇప్పుడు మనం తీసుకునే భూమి వల్ల పంట నష్టపోయే పరిస్థితులు ఎక్కడ ఉండవండి. వ్యవసాయం చేసేవాడు ఎక్కడికి పోయినా వ్యవసాయం చేస్తాడండి. నా కెపాసిటీ 100 ఎకరాలు నేను వ్యవసాయం చేయగలనండి. ఇక్కడ నా భూమి రాజధానికి పోయిందండి, నేను ఖాళీగా ఉండను. ఎక్కడో చోట పోయి 100 ఎకరాలు తీసుకొని నేను వ్యవసాయం చేస్తా. వ్యవసాయం ఆగిపోయే పరిస్థితులు ఉండవు, పంట నష్టం జరిగే పరిస్థితులు ఉండవు. మరి ఎందుకు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు విజయవాడలో? మాజీ మంత్రి ఎవరు సార్? వడ్డే శోభనాధీశ్వర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఆల్ పార్టీస్ కలిపి రౌండ్ టేబుల్ సమావేశం. సార్ వాళ్ళ పాలసీలు వేరుగా ఉంటాయి, వాళ్ళు రైతుల గురించి అని రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అభివృద్ధి జరగాలి అంటే ఇప్పుడు శంషాబాద్లో కూడా ఆ రోజున కూరగాయలు పండ్లు పండేవి సార్, మీకు తెలియదు కాదు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూరగాయలు, పూలు మొత్తం శంషాబాద్ నుంచే వచ్చాయి. మరి అవన్నీ ఆగిపోలేదే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల. వాళ్ళు నెక్స్ట్ షాద్ నగరం పోయి వేయటం మొదలు పెట్టారు. కూరగాయలు కానీ, పండ్లు కానీ, లేకపోతే పూలు కానీ పండియటం కానీ. ఎక్కడా ఆగిపోదండి, ఉత్పత్తి అనేది ఎక్కడా ఆగిపోదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో ఒక ఇది కావాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇది వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను ఎవరు తప్పుపట్టి ఎవరు రోడ్డు మీదకి రాలేదండి. అంటే భయం, ఏం చేస్తాడో ఏందో అని. మా నాయకుడు ఏంటంటే ఏమి చేయడు ఎవరిని కూడా. సాత్వికంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విధానం వేరు కాబట్టి ఎవరిని ఒక్కసారిగా ఉక్కుపాదంతో అణచివేసే పరిస్థితులు ఉండవండి. అందుకని ఇట్లా పుట్టగొడుగుల్లా వస్తూ ఉంటారండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు సార్. సార్ రాజధాని పరిధిలోకి మీ నియోజకవర్గం 2 గ్రామాలు ఏమో వెళ్తాయి కదా? మా నియోజకవర్గంలో 4 గ్రామాలండి, 4 రెవెన్యూ విలేజ్లు, 6 గ్రామాలండి. 6 గ్రామాలు వెళ్తాయి. అంటే పెదమద్దూరు, మీ దాదాపు 18 ఎకరాలేమో అక్కడ భూసేకరణ చేశారు. అవునండి. అంటే ప్రతి గ్రామంలో కూడా, అంటే చాలా గ్రామాల్లో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్లాట్లు కూడా వేశారంట. అవును, ప్లాట్లు కూడా వేశారు. ఆ ప్లాట్లు చాలా మంది కొనుగోలు చేసి ఉన్నారు. అవన్నీ కూడా రాజధాని లేకపోతున్నాయి, అంటే సిఆర్డీఏ పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ సిఆర్డీఏ పరిధిలోకి వెళ్ళి రాజధాని ఆ భూములన్నీ ప్రభుత్వం తీసుకుంటే ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకు పరిహారం ఎలా ఇస్తారు సార్?
అంటే అది అగ్రికల్చర్ భూమిగా ఇస్తారా, కమర్షియల్ ప్లాట్ గా ఇస్తారా? లేదండి, ఏదైతే సిఆర్డి అప్రూవల్తో వెంచర్ లీజ్ ప్లాట్లు కొన్నారో వాళ్ళకి రీప్లేస్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తామండి. ఆ ల్యాండ్ కూడా మేము లేఅవుట్ లేఅవుట్ గీసిన తర్వాత ప్లాట్లకు కానీ రోడ్లకు కానీ వీటికన్నా అడ్డం వస్తేనే మేము డిస్టర్బ్ చేస్తామండి. ప్లాట్ల రూపంలో ఉంటే ప్లాట్ల రూపంలో ఉంచుతామండి. మాకు వీటికి సంబంధించి లేఅవుట్కి ఎటువంటి అడ్డంకులు కూడా అప్రూవల్ లేఅవుట్స్ అంట, అవన్నీ కూడా అప్రూవల్. నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లు అయితే దాన్ని ఏమీ చేయలేమండి. అప్రూవ్డ్ లేఅవుట్లు మాత్రం మేము ఎటువంటి డిస్టర్బ్ చేయము, యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉంచుతామండి. ఇన్ కేస్ ఏదన్నా తీసుకోవండి, ఇన్ కేస్ ఏదన్నా రోడ్డుకు సంబంధించి వచ్చినప్పుడు దాన్ని రీప్లేస్మెంట్ చేస్తాం ప్లాట్ టు ప్లాట్. ఇది ఒక ఇన్ కేస్ తీసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ఇస్తాం. ఫర్ సపోజ్ వాళ్ళ 500 గజాల ప్లాట్ కనుకపోతే అప్రూవ్డ్ ప్లాట్ అయి ఉంటే అది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. మార్కెట్ ధర, మార్కెట్ ధర కాదండి, రోడ్ అమౌంట్ కాదండి, ప్లాటే ఇవ్వడం జరిగిందండి. సార్ నాకు పలానా చోట ఇష్టం లేదు, నాకు ఇదే కావాలంటాడు, అప్పుడు ఎట్లా? ఆ లొకేషన్కి దగ్గరగానే ఇస్తామండి. ఓకే, ఆ లొకేషన్కి దగ్గరగానే ఇస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చింది వాళ్ళ ప్లాటు, మేము లేఅవుట్ వేసిన క్రమంలో ఇక్కడ రోడ్డు వస్తుంది, ఆ రోడ్డుకి 4 రోడ్లకు దగ్గరలో వాళ్ళకి ఎక్కడ ప్లాట్ వస్తే అక్కడే అలాట్ చేస్తామండి. ఎటువంటి ఇబ్బంది కలిగించు. ఇంకా రాజధాని పరిధిలో ఇక్కడ ఇంకా రోడ్డు సౌకర్యం సరిగా కల్పించలేదు, ఇంకా డ్రైనేజ్ సౌకర్యం లేదు, ఇంకా చాలా అమ్యూనిటీస్ కల్పించాలి, చాలా ఉంది. అప్పుడే ఇక్కడ గజం 50,000 వరకు చెప్తున్నారంట. సామాన్యుడు రాజధాని పరిధిలో ఒక ఇల్లు ప్లాట్ కొని ఇల్లు కట్టుకో, అది ప్రజల స్వభావం అండి. అది ఇక్కడ ఉన్న ప్రజల స్వభావం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు జరిగి మే 13వ తారీఖు జరిగితే ఎలక్షన్లు, జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. జూన్ 3వ తారీఖు ఇక్కడ మొత్తం 25,000 రూపాయలే. జూన్ 4వ తారీఖుకి 50,000 అయిపోయింది ఓవర్ నైట్లో. బికాస్ ఆఫ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు గెలవటం వల్ల. ఒక వ్యక్తి గెలిగితే అంత మార్పు వచ్చింది సొసైటీలో, అది మీరు తెలుసుకోవాలి. ఓకే, అది అంటే ప్లాట్లు కొన్న వ్యక్తులకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటారు. ప్లాట్లు కొన్న నష్టం, ఎటువంటి నష్టం జరగదండి, యాజ్ ఇట్ ఈస్గా ఇస్తామని గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించడం జరిగిందండి. గతంలో లావు శ్రీకృష్ణదేవరాయ గారి ద్వారా నంబూరు శంకర్రావు గారు పార్టీలో చేరాలనుకున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా చాలా ప్రయత్నించారు, అది ఎవరి ద్వారానూ విఫలమైంది. మళ్ళా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఖచ్చితంగా తీసుకొని రావాలి నంబూరు శంకర్రావు గారికి అన్నప్పుడు మీ పరిస్థితి ఏంటి, ఒప్పుకుంటారా? అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని నేను అనుకుంటున్నాను. గతంలో ప్రయత్నం చేసిన మాట వాస్తవం అండి. ఇప్పుడైతే ఆ ప్రయత్నాలు కూడా ఉండయని నేను అనుకోవట్లేదు. దానికి మా ఎంపీ గారు కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. అవునా? అవునండి, ఎంపీ గారు కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అంటే నంబూరు శంకర్రావు గారు వస్తే ఇంకా మనకు ప్లస్ అవుతుంది, అవతల పార్టీలో కాస్త వీకెండ్. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన ఆ రోజు అనుకొని ఉండొచ్చు మేబీ, బట్ ఇవాళ మాత్రం అభిప్రాయం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకటన్నా నిజం చెప్పాలి మీరు ఇప్పటివరకు. ఒక్క నిజం ఇప్పటివరకు మాట్లాడే ప్రజలు చూసుకుంటారు. ఒక్క నిజం. భాష్యం ప్రవీణ్ గారు భాష్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్వీసెస్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ కూడా బాగా రాణించారు, మంచి వ్యక్తి, ఎమ్మెల్యే అయితే బాగుంటుంది సర్వీస్ చేస్తారు అందరూ అనుకున్నారు. వచ్చాక అంటే మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే ప్రచారం అవుతుంది కదా. అంటే ఈ 18 నెలల్లోనే మంచి చెడు రెండు కూడా ఇలా 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 ఆడతాను అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఏంటి పరిస్థితి? ఈ 18 నెలల కాలం అయిపోయింది మీది. ఈ 18 నెలల్లో ఇది మంచి చెడు ఇట్లా ఇట్లా పెరుగుతూ వస్తున్నాయి. ప్రచారం చేసే వ్యక్తులు ఎక్కువయ్యారండి అంతే. ఎందుకు ఆ ప్రచారానికి ఎందుకు మీరు అవకాశం ఇస్తున్నారు? నేను అవకాశం ఇస్తున్నాను. ఎక్కడైనా మంచి ఉన్నప్పుడు చెడు మాట్లాడుకోవటం సహజం, అదేంది సమాజ సహజం అది. ఇప్పుడు ఏ వ్యక్తి గురించి 100% పాజిటివ్ మాట్లాడుకోరు, దేవుడి గురించి కూడా పాజిటివ్ మాట్లాడుకోరు. చూసే కోణం అట్లా ఉంటుంది, అది మనుషులు చూసే కోణం అట్లా ఉంటుందండి. ఇప్పుడు అంతే, నేను ఎక్కడ తప్పు చేయలేదంటే తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి తెలియని వ్యక్తులు, తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. అట్లా నా గురించి నాతో పాటు పెరిగిన వాళ్ళు కానీ, నాతో పాటు నేను గ్రామంలో పెరిగిన వాతావరణం కానీ, నా గురించి ఎవరిని కనుక్కున్నా తెలిసిద్దండి మీకు. నేను ఏ రోజు కూడా ఎవరికి మంచి చేయకపోతే చేయకపోయినా చెడు మాత్రం నేను చేయనండి. ఇంత మంచి వ్యక్తి కదా మీరు, అభివృద్ధి తప్పితే వేరేది ఆకాంక్షించారు. 100 రోజుల్లో 100 గ్రామాలు డైలీ ఎవరు ఎమ్మెల్యేని పెట్టి డెవలప్ చేయాలని చూస్తున్నారు కదా. మరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఏమన్నా మంత్రి వేస్తున్నారా? నాకు అంత ఆలోచన లేదండి. చెప్పాలా మీరు లోకేష్ గారికి చాలా దగ్గర తెలిసింది అందరికీ కూడా. ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు మీకు అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. మాకు అంత ఆశ
ఏం లేదండి. దేవుడి దయ వల్ల మా నాయకుడు ఏదైనా అవకాశం కల్పిస్తే మేము సంతోషంగా భావిస్తాం. అంతే తప్పితే మాకు అంత ఆశలు అయితే లేవండి. అదే దేవుడి దయ వల్లనే ఈ ఉగాదికి, రానున్న ఉగాదికి లోకేష్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనేసి చిన్న చిన్న వార్తలు బయటకు వస్తున్నాయి. మీరేమంటారు దానికి? దాని గురించి అయితే నేను ఎప్పుడు వినలేదండి. అది కరెక్ట్ కూడా కాదనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పార్టీని, ప్రభుత్వాన్ని నడుపున్న సందర్భం. ఇంకొక 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలనేది మా అందరి కోరిక. పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది కూడా అదే కోరిక. అవునా? ఇప్పుడు ఇంకా 15 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా, హెల్దీగా ఆయన 15 ఏళ్ళు పార్టీని, ప్రభుత్వాన్ని పాలిస్తేనే మన రాష్ట్రం గాడిన పడి బాగుపడే పరిస్థితులు ఉన్నాయని మా అందరి అభిప్రాయం. 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అభ్యర్థిగా వస్తారు. అవునండి, డెఫినెట్గా. కాదు, లేదండి, లోకేష్ గారు లేదండి, చంద్రబాబు గారు లేదు. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అది సాయిబాబా భక్తుడు అంటే కదా మీరు? అవును సార్. ఎందుకు అంత అంటే మామూలుగా కలియుగదేవి ఏడుకొండల స్వామిని ఎక్కువగా నమ్ముతారు. అవునవును, సాయిబాబాని ఆరాధిస్తారంట. నేను కూడా కట్టించారంట. నేను ఏడుకొండల స్వామిని, సాయిబాబాని ప్యారలల్గా ఇద్దరిని పూజిస్తూ ఉంటానండి. కొంత సెంటిమెంటల్, అవన్నీ సెంటిమెంటల్గా వెళ్ళే విషయాలు సార్. పెద్దపరిమిలో ఆలయమే కట్టించేశారు. ఆలయం కట్టించాం సార్. ఓకే, అంతా హ్యాపీయా? అదే బాబా దయ వల్ల మేము బాగున్నాము అనేది నా అభిప్రాయం. బాబా గుడి శంకుస్థాపన చేసిన తర్వాత అంతకుముందు ఒక లెవెల్ నాది, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి నేను రాగలిగానండి. అది దేవుడు అంత దయవేచ్ఛ అనుకుంటున్నా. అంతే అంతే. ఎంతమంది పిల్లలండి మీకు? 2 అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలు. ఓకే. 2029లో ఖచ్చితంగా పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ బరిలో ఉంటారా? డెఫినెట్గా నేనే ఉంటాను సార్, దాంట్లో నో డౌట్. నేను 3 సార్లు ఎలక్షన్ చేయడానికి సిద్ధపడి నేను రాజకీయానికి వచ్చాను. 3 సార్లు కూడా పెదకూరపాడులోనే పోటీ చేస్తాను. 3 సార్లు కూడా గెలుస్తాను. అంతే, డెఫినెట్గా. డెఫినెట్గా. లాస్ట్లో ఒకటే ప్రమాణం చేయండి. ఈ ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు నేను మాట్లాడేదన్నీ కూడా నా అంతరాత్మ సాక్షిగా అన్ని నిజాలే మాట్లాడాను, ఎలాంటి అబద్ధాలు లేవని చెప్పండి. దేవుడు సాక్షిగా ఈ ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన అన్ని నిజాలే అని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మరి మీరు మాట్లాడే అన్ని నిజాలా కాదా అన్నది ఓకేనా మా వీక్షకులు చూస్తారు, కింద కామెంట్స్లో చెప్తారు. అంతవరకు సెలవు తీసుకుంటాం. మళ్ళీ ఒకసారి మీ వద్దకు వస్తాను. వాళ్ళ కామెంట్స్ చూసిన తర్వాత మళ్ళీ మీ వద్దకు ఇంకోసారి వచ్చి ఇంకొక ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి. 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా.